హాయ్ అండి, వెల్కమ్ టు సిఎం రియల్ బిజినెస్. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి మామిడి తోట అండి. ఇది లొకేషన్ వచ్చేసి వెంకటగిరి విలేజ్ దగ్గరలో ఉంటుందండి. తల్లాడ మండలం వస్తుంది, ఖమ్మం డిస్టిక్ అండి. సో ఇది లొకేషన్ వచ్చేసి మనం తల్లాడ నుంచి కల్లూరు వెళ్ళే రూట్ అండి. కల్లూరు సత్తుపల్లి వెళ్ళే రూట్ ఉంది కదా, ఆ రూట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి కల్లూరు రోడ్డుకి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. తల్లాడ సర్కిల్ నుంచి వచ్చేసి 5.5 కిలోమీటర్స్ వస్తుందండి. వైరా నుంచి వచ్చేసి 15 కిలోమీటర్స్ వస్తుంది. మన ఖమ్మం నుంచి వచ్చేసి 38 కిలోమీటర్స్ వస్తుందండి. సో ఇది టోటల్ వచ్చేసి 4 ఎకరాల మామిడి తోట అండి. మొత్తం కూడా డాంబర్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. ఈ తోట చుట్టూ ఫెన్సింగ్ ఉంటుందండి. సో ఈ తోట ఏజ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 15-16 సంవత్సరాలండి. దీనికి వాటర్ సోర్స్ వచ్చేసి పక్కనే వాగు ఉంటుందండి. వాగులోంచి మోటార్ వేసుకున్నారు. ఈ సరౌండింగ్లో మొత్తం అంతే అనమాట. సో వాగులో ఎనీ టైం ఉంటాయండి వాటర్. మనకి మెయిన్ రోడ్ నుంచి తోట వరకు కూడా మొత్తం డాంబర్ రోడ్డే ఉంటుందండి. రోడ్డు ఫేసింగ్ ఎక్కువ ఉంటుందండి ఈ తోట. సో ఇది రేట్ వచ్చేసి ఎకరం 35 లక్షలు చెప్తున్నారండి, 35 lakhs per acre. ఈ తోట పక్క నుంచి వాగు వెళ్తుందని చెప్పాను కదా. సో వాగుకి దీనికి సంబంధం లేదండి. దీని వరకు సపరేట్గా ఫెన్సింగ్ వేసే ఉంటుంది తోటకి. సో ఆ వాగు కూడా ఎప్పటికీ నిండదు. ఒకవేళ నిండినా కూడా అంటే చాలా లోతు ఉంటుంది అది. సో ఒకవేళ నిండినా కూడా తోటని టచ్ చేయదండి, చాలా హైట్లో ఉంటుంది తోట. చాలామంది మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రాపర్టీస్ చూసి ఫోన్ చేసి ఇది ఎవరిది, ఏ క్యాస్ట్ వాళ్ళది, రీషియన్ ల్యాండా కాదని అడుగుతున్నారండి. సో మన ఛానల్లో రిజిస్ట్రేషన్ కాని ల్యాండ్స్ ఎప్పటికీ పోస్ట్ చేయమండి 99%. సో 1/17 యాక్ట్ ఉన్నాయి కూడా చేయము. ఒకవేళ అవి చేయాల్సి వస్తే పాల్వంచ కొత్తగూడెం సైడ్ 1/17 యాక్ట్ ఉంది కాబట్టి, SC/ST ప్రొహిబిషన్ ఉంది కాబట్టి అటు సైడ్ ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం కంపల్సరీ వీడియోలో మెన్షన్ చేస్తాండి ఇది రిజిస్ట్రేషన్ కాని ల్యాండ్ అని. సో నేను పెట్టే అన్నీ 99% ప్రైవేట్ ల్యాండ్స్ అండి. సో అది ఏ క్యాస్ట్ వాళ్ళదైనా మనం కొనుక్కోవచ్చు. మీకంటే ఎక్కువ జాగ్రత్త నాకే ఉంటుందండి. నాకు బిజినెస్ అయినా కాకపోయినా పర్లేదు కానీ కస్టమర్కి జెన్యూన్ ప్రాపర్టీ ఇవ్వాలనేది మన మోటివ్. సో మీకంటే ముందు నేను ఎంక్వైరీ చేసి నాకు జెన్యూన్ అనిపిస్తేనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అండి. నేను అడిగే క్వశ్చన్లకి ఆ ల్యాండ్ చూపించడానికి వచ్చిందని కూడా నువ్వే కొంటావా లేకపోతే కస్టమర్లకు ఇప్పిస్తావా అని అడిగిందండి. మీకైనా ఇంకెవరికన్నా? నాకు కాదు, మీరు ఏజెంట్? నేను రియల్ ఎస్టేట్. కానీ ఇప్పుడు వచ్చిన ఏజెంట్ ఎవరు ఇట్లా చూడలే ఇదే సరే వెళ్ళిపోయేవాళ్ళు. బాధ్యతగా ఏంటంటే ఒక అట్లా ఉండదుగా. ఇప్పుడు ఫస్ట్ మన చూసి మన మీద నమ్మకంతో వస్తారు. సో సుమారుగా ఈ తోటలో 100 నుంచి 120 చెట్లు ఉంటాయండి, మామిడి చెట్లు. సో ఈల్డ్ కూడా చాలా బాగా వచ్చిందండి, మీరు వీడియోలో కూడా చూసారు కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.